నమస్కారం తెలుగు ప్రేక్షకులకి వీక్షకులకి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉపసభాపతి కోన రఘుపతి గారు రాజీనామా అనంతరం కోలగట్ల వీరభద్రస్వామి గారిని విజయనగరం శాసనసభ్యులు ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు తెలుగుదేశం సభ్యులకు కృతజ్ఞతలు. సరే, వాళ్ళ పొద్దున్న గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 3/3/22 ఇచ్చిన తీర్పుపై కొన్ని పచ్చ మీడియాలో పచ్చ పిచ్చి మేధావులు అనుకుంటున్నారు వాళ్ళు మేధావులు అని. వాళ్ళు చట్టం తెలియని యాంకర్లు అయినా ఉన్న వంకాయ కృష్ణ, సాంబా, మూర్తి, రాఖీ, కిరసనాయల కిట్టయ్య అందరూ కూడా ఒక వార్త, అసత్య వార్త, అబద్ధం ఒక వార్త రాసేయడం పచ్చ మీడియాలో, వండి వడ్డించి వార్చడం, వండి వార్చి వడ్డించడం అంటారు. వండి వార్చి వడ్డించడం వి పచ్చ పిచ్చి విలు చేసే పని ఇదే. ఒక్క విషయం చెప్పండి, అసలు డిస్కషన్స్ లో కూర్చున్న మేధావులైనా సరే ఎవరైనా సరే, పార్లమెంటు చట్టం అమలులో ఉండగా రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలు అమలులోకి వస్తాయా? దీనికి నాకు ఆన్సర్ చెప్పండి. పార్లమెంటు చట్టం అమలులో ఉన్నప్పుడు రాష్ట్ర శాసనసభలు, ఆంధ్రప్రదేశే కాదు ఏ రాష్ట్రమైనా సరే, శాసనసభలు చట్టం చేస్తే అది అమలులోకి రాదు. పార్లమెంట్లో పాస్ అయిన చట్టమే ప్రివైల్ చేస్తుంది. అది గెజిట్ ఆఫ్ ఇండియా. ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014. న్యాయదేవతలు కూడా ఈ చట్టాన్ని చదివారో లేదో, ఈ పార్లమెంట్ పాస్ చేసిన చట్టాన్ని చదివారో లేదో డౌట్గా కూడా ఉంది. న్యాయదేవతలు కూడా చదవాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 నెంబర్ 6 of 2014, an act to provide for the reorganization of existing state of Andhra Pradesh and formation matters connected therewith, be it enacted by the parliament in the 65th year of the Republic of India as follows. Part 1 law. This act may be called the Andhra Pradesh Reorganization Act 2014. Reorganization Act, Ministry of Law and Justice, the Gazette of India. ఇది అందులో పేజీ 2, రెండో పేజీలో సెక్షన్ 5లో on and from the appointed day Hyderabad in the existing state of Andhra Pradesh shall be the common capital of the state of Telangana and the state of Andhra Pradesh for such a period not exceeding 10 years. Section 5 Government of India Gazette publication. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే జూన్ 1, 2024 వరకు కూడా హైదరాబాదే రాజధాని. సెక్షన్ 5 subsection 2 after expiry of the period referred in subsection 1, Hyderabad shall be the capital of the state of Telangana and there shall be a new capital for the state of Andhra Pradesh. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ చట్టము ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఆన్ టుడే పార్లమెంట్ ఆమోదించిన చట్టము అమలులో ఉన్నది కనుక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు నాడు శాసనసభలో పాస్ చేసినటువంటి చట్టం కూడా అమలు కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన చట్టం కూడా అమలు కాదు. ఈ చట్టం అమలులో ఉంది కనుక ముందు అసలు ఈ చట్టం పోవాలి. ఈ చట్టం పోవాలంటే ఏం చేయాలి? పార్లమెంటు మరొక చట్టాన్ని తీసుకురావాలి. ఈ ముగింపు పలుకుతున్న 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అంశానికి తెరదించుతున్నాము అని తేవాలి. అలా తేవాలంటే ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ శాసనసభ 3 రాజధానులకి తీర్మానం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టి ఉభయ సభల ఆమోదం పొంది రాష్ట్రపతి గారికి పంపిన తర్వాత రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర పడితే 3 రాజధానులు కంపల్సరీగా అవుతాయి. అందులో కోర్టులు జోక్యం చేసుకోవడానికి కూడా ఉండదు. ఇంకోటి Section 6 of the Reorganization Act. The central government shall constitute an expert committee to study various alternatives regarding the new capital for the successor state of Andhra Pradesh and make appropriate recommendations in a period not exceeding 6 months from the date of enactment of the Andhra Pradesh Reorganization Act 2014. 6 నెలల్లోపు ఈ చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపు ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేస్తాము. ఆ కమిటీ రాజధాని ఎక్కడ పెట్టాలని నిర్ణయిస్తుంది. ఆ కమిటీ నిర్ణయాన్ని అమలు చేయొచ్చు అని చెప్తోంది. దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ గారి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను తుంగలో తొక్కేశారుగా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ కొంచెం తప్పు పట్టుకుంటున్నారు. ఆఫ్టర్ ఎక్స్పైరీ సెక్షన్ 5 subsection 2లో ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ది పీరియడ్ రిఫర్డ్ టు ఇన్ subsection 1, Hyderabad shall be the capital of the state of Telangana
అండ్ దేర్ షల్ బి ఏ న్యూ క్యాపిటల్, దేర్ షల్ బి ఏ న్యూ క్యాపిటల్ అని ఉన్నది. ఏ అంటే ఒకటేట అర్థం అక్కడ. అది AIOU అనేవి అచ్చులు హల్లులు లాగా ఉంటాయి మనకి ఓవెల్స్. అందులో పదంగా కంటిన్యూస్ సెంటెన్స్లో వాడారు, కానీ అక్కడ ఒకటే రాజధాని ఉండాలి అని ఈ చట్టం చెప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చెప్పలేదు. పార్ట్ 4లో ఆన్ ది 30 సెక్షన్ 30 పార్ట్ 4 ఆన్ ది from the appointed day the High Court of Judicature at Hyderabad shall be the common High Court for the state of Telangana and the state of Andhra Pradesh till a separate High Court of the state of Andhra Pradesh is constituted under Article 214 of the Constitution read with section 31 of this Act. కానీ ఈ చట్టంలో హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలి అని చెప్పలేదు. రాజ్యాంగం 214 అధికరణ ప్రకారము ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే ఏర్పాటు చేశారు అమరావతిలో. అంతేగాని అమరావతిలోనే ఏర్పాటు చేయండి, వేరే చోట్ల ఏర్పాటు చేయకూడదు అని చెప్పలేదు. ఒకటి. ఇక రెండో విషయానికి వద్దాం. అమరావతికి బాబు గారి హయాంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేసిన శిలాఫలకం ఇది. ఆ కనుచూపు మారులో ఎక్కడా కూడా బిల్డింగులు కానీ అభివృద్ధి చేసినట్లు కానీ కనపడడంలా. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేసిన శిలాఫలకాలు. కనుచూపు మేరలో కూడా ఎక్కడా కనపడడంలా. ఉత్తరాఖండ్ ఆ రాష్ట్రం విభజన అయిన తర్వాత కూడా డెహ్రాడూన్ టెంపరరీ క్యాపిటల్, తాత్కాలిక రాజధాని అని పిలుచుకున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ అనౌన్స్డ్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ దట్ గైర్సేన్ ఇన్ చమోలి డిస్ట్రిక్ట్ విల్ బి ద సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ ది హిల్ స్టేట్. ఆ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు. గైర్సేన్ అనే ఇంకో ప్రాంతము చమోలి డిస్ట్రిక్ట్లో ఉంటుందట. దాన్ని రాజధానిగా ప్రకటించారు ఆయన. అక్కడ ఆ ప్రాంతంలో ఇది శాసనసభ సచివాలయం కూడా కట్టారు అక్కడ. ద సుప్రీం కోర్ట్ రిజెక్ట్స్ ప్లీ సీకింగ్ టు డిక్లేర్ గైర్సేన్ యాజ్ క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్ 2020 జూన్ 2 నాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు త్రివేంద్ర సింగ్ రావత్ గారు ఆ రాష్ట్ర శాసనసభలో ఆ విధంగా ప్రకటించారు. అది నిజంగా కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రం విభజించబడ్డ తర్వాత ఆ గైర్సేన్ ప్రాంత ప్రజలు మాది రాజధానిగా ఉంటే చాలా బాగుంటుంది, మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది, అసలే చిన్న రాష్ట్రం అయినా కూడా అక్కడ ప్రజలు కూడా ఉద్యమాలు చేశారు, 20 సంవత్సరాలు నిరీక్షించారు రాజధాని వస్తుందని. అలాంటప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాంతాల అభివృద్ధి కోసం ఇంకో ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది కదా, ఆ ఏరియా డెహ్రాడూన్ రాజధానిగా ఉంచుతూనే గైర్సేన్ రాజధానిగా అసెంబ్లీలో ప్రకటించారు. అది అమలు చేయడానికి కొంతకాలం పట్టింది, ఆ బిల్డింగ్లు కట్టడానికి దానికి. ఈ లోపల అధికారికంగా ప్రకటించమని చెప్పి ఆర్టికల్ 32 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు వేశారు. సురేందర్ సింగ్ రాణా అనే అతను ఆర్టికల్ 32 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రికార్డ్ ప్రొసీడింగ్స్ రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ 426 ఆఫ్ 2020 సురేందర్ సింగ్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సింగిల్ షీట్ జడ్జిమెంట్, ఒకటే పేజ్ జడ్జిమెంట్. ఆ పిటిషన్కి ఒకటే పేజీ జడ్జిమెంట్ చూడండి. సురేందర్ సింగ్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రిట్ పిటిషన్ నెంబర్ సివిల్ 426/2020 రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వర్చువల్ కోర్ట్ నెంబర్ 5/26/2020 దిస్ పిటిషన్ వాజ్ కాల్డ్ ఫర్ హియరింగ్ టుడే. హానరబుల్ మిసెస్ జస్టిస్ ఆర్ భానుమతి, హానరబుల్ మిసెస్ జస్టిస్ ఇందు మల్హోత్రా, హానరబుల్ జస్టిస్ మిస్టర్ అనిరుద్ధ బోస్ ఈ కేసులో తీర్పు చెప్పారు. పిటిషనర్ తరఫున వాదించింది ఇక్షిత్ సింఘాల్ అడ్వకేట్, పిఎస్ త్రిపాఠి అడ్వకేట్, ఏఏ కలిబుడ్డే అడ్వకేట్, ముఖేష్ కుమార్ సింగ్ అడ్వకేట్, మెసర్స్ ముఖేష్ కుమార్ సింగ్ అండ్ కో అడ్వకేట్స్ ఆన్ రికార్డ్. సుప్రీంకోర్టులో వాదనలు జరిగినాయి. సింపుల్. అపాన్ హీరింగ్ ద కౌన్సిల్ ద కోర్ట్ మేడ్ ద ఫాలోయింగ్, జాగ్రత్తగా వినండి. వీ హెడ్ మిస్టర్ ఇక్షిత్ సింఘాల్, Land Council appearing for the petitioner. In this writ petition filed under Article 32 of the Constitution of India, the petitioner seeks a direction to the respondent state of Uttarakhand to declare the Gairsena as capital of the state of Uttarakhand and also declare Pratap Nagar as new district. Gairsena ni Uttarakhand రాజధానిగా అలాగే ప్రతాప్ నగర్ ని కొత్త జిల్లాగా ఆదేశిస్తూ తీర్పు ఇవ్వాల్సిందిగా కోరాడు ఆయన. సింపుల్. In our considered view, these are the policy decisions regarding which the court cannot issue any direction. Idi our Rashtra Prabhutva policy decisions which the court cannot issue any direction. Supreme Court judgment is which this court cannot issue any directions. Ani mem jokyam chesukomu
మేము ఉత్తర్వులు ఇవ్వలేము, అది ఆ రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయము అని సుప్రీంకోర్టు రిట్ పిటిషన్ నెంబర్ 426 ఆఫ్ 2020లో తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం. ది రిట్ పిటిషన్ ఫైల్డ్ అండర్ ఆర్టికల్ 32 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ డిస్మిస్డ్ యాజ్ డివైడ్ ఆఫ్ మెరిట్. అసలు దీంట్లో పసలేదని చెప్పి ఆ పిటిషన్ని డిస్మిస్ చేశామని తీర్పు చెప్పారు, కొట్టేశామని తీర్పు చెప్పారు. ఇది సుప్రీంకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు రిజెక్ట్స్ ప్లీ సీకింగ్ టు డిక్లేర్ గైర్సన్ యాజ్ క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్లు వేశారు, వాళ్ళ పిటిషన్లని హైకోర్టు అనుమతించింది. ఓకే, అనుమతించడం తప్పు కాదు, ఆ హక్కు అనుమతించాలి కూడా, దాని మీద విచారణ కూడా చేపట్టాలి. విచారణ చేపట్టారు. పార్లమెంటు చట్టం అమలులో ఉన్నప్పుడు రాష్ట్ర శాసనసభ చేసినటువంటి చట్టం అమలు కాదు అని చెబుతూ 2024 తర్వాత రాజధాని పెట్టుకోండి, ఒకటి కాకపోతే 2 పెట్టుకోండి, 2 కాకపోతే 3 పెట్టుకోండి, అప్పుడు చట్టం చేసుకోండి అని చెప్పాల్సిన బాధ్యత న్యాయదేవతలకు ఉందని చెప్పి అనుకుంటున్నాను. పార్లమెంటు చట్టం అమల్లో ఉంది. అసలు ఇవన్నీ ఎందుకు బాబు? ఒక మానవతా హృదయంతో ఆలోచిద్దాం, రాజకీయ కోణంతో అయినా సరే ఆలోచిద్దాం. 1956లోనే ఏప్రిల్ నాటికి విశాఖపట్నంలో శాశ్వత రాజధాని ఏర్పాటు చేస్తామని అప్పుడు శాసనసభలో తీర్మానం చేశారు. 1956 ఏప్రిల్ నాటికి విశాఖపట్నంలో శాశ్వత రాజధాని, ఇది ఆంధ్రపత్రికలో వచ్చింది, తిప్పరాజు రమేష్ బాబు రాయలేదు. పర్లా. రొక్కం లక్ష్మీ నరసింహారావు గారు సవరణకు అనుకూలంగా 61, ప్రతికూలంగా 58 ఓట్లు, 20 మంది తటస్థం. అది ది హైకోర్టు జ్యూడికేచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి రిట్ పిటిషన్ నెంబర్ 20622 ఆఫ్ 2018. అందులో 6/8/2020 నాడు కౌంటర్ అఫిడవిట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున వేశారు, అఫిడవిట్ వేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం. ఇందులో ఐ లలిత టి హెడు, వైఫ్ ఆఫ్ శ్రీ తేజారాం హరిహెడు, ఏజ్డ్ అబౌట్ 49 years, resident of New Delhi, working as Under Secretary in the Ministry of Home Affairs, do hereby solemnly affirm and sincerely state on oath as follows. హోం మంత్రిత్వ శాఖ తరఫున లలిత అనే ఆవిడ అండర్ సెక్రటరీగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ఈ ఆర్టికల్లో ఐ సే దట్ సేవ్ అండ్ accept those which are matter of record, all the averments, statements and submissions made by the petitioner in the writ petition are until and unless specifically admitted or denied by వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. I say that the present writ petition has been filed by the petitioner under article 226 of the Constitution of India, praying among the others to issue directions, order or writ in the nature of writ of mandamus directing the respondents to grant special category status of Andhra Pradesh and implement the provisions of the Andhra Pradesh Reorganization Act 2014. ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ ఇవ్వాల్సిందని చెప్పి కూడా ఆయన కోరాడు. సో అది ఇస్తామని చెప్పి రాజ్యసభలో వాగ్దానం చేశారు ప్రధానమంత్రి గారు, కనుక దాన్ని అనుకరించి ఇవ్వండి అని అంటే రాజ్యసభలో జరిగిన వాటి మీద మేము సమాధానం ఇవ్వలేము, అది చట్టసభలకు సంబంధించిన విషయం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి తెలిపారు. ఆర్టికల్ 122 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా రాజ్యసభలో జరిగిన చర్చలని మేము ఇక్కడ చెప్పలేము, ఈ కోర్టుకి అందించలేము, సమర్పించలేము అని చెప్పారు. అందులో పేజ్ 5 సబ్సెక్షన్ 11లో సెక్షన్ 6 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజ్ యాక్ట్ చదివాను నేను ఇందాకన. ఎక్స్పర్ట్ కమిటీని వేస్తామన్నారు. కేసీ శివరామకృష్ణన్ ఐఏఎస్ రిటైర్డ్ to study alternatives for a new capital for the state of Andhra Pradesh. The committee submitted its report on 30/8/2014, 30/8/2014 నాడు, which was sent to the state government of Andhra Pradesh on 1/9/2014, 1/9/2014 నాడు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి పంపించేశారు. Subsequently, the government of Andhra Pradesh, by government order dated 23/4/2015, notified that the capital city be named as Amravati. It may further be mentioned that the capital city of state is decided by the respective state government. Central government has no role in it. కేంద్ర ప్రభుత్వానికి రాజధానిని ఎక్కడ నియమించాలని మేము చెప్పలేము, అది రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవచ్చు. పేజ్ 6లో ఉన్నది హైకోర్టుకు సబ్మిట్ చేసినటువంటి రికార్డ్స్లో. Further, the government of Andhra Pradesh to Andhra Pradesh Decentralization and Inclusive Development of All Regions Act 2020 published in State Gazette Notification 31/7/2020 has provided that there shall be 3 seats of governance in the state of Andhra Pradesh to be called as
capitals as under Amravati Metropolitan Regional Development Area to be called as legislative capital, Visakhapatnam Metropolitan Region Development Area to be called as the executive capital, Kurnool Urban Development Area to be called as judicial capital. అమరావతిని తీసేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. అమరావతి కూడా ఒక రాజధానిగానే ఉంటోంది. ఈ పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు. దీని మీద ఇన్ని డిబేట్లు ఎందుకు పెడుతున్నారో పచ్చపిచ్చి కొట్టాలు తెలియడం లేదు. మిస్టర్ కృష్ణ గారు, మిస్టర్ కృష్ణాయల కిష్టయ్య గారు, మిస్టర్ సాంబా గారు, మిస్టర్ మూర్తి గారు 16/9/2022న 16/9 ఈ నెల 16వ తేదీన ఈ సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ 157 పేజీల పిటిషన్, స్పెషల్ లీవ్ పిటిషన్. ఈ కాపీ చదివారా మీరు? పచ్చపిచ్చి గొట్టాలారా, పచ్చపిచ్చి యాంకర్లో పిచ్చి ముదిరిపోయింది మీకు బాగా. ఈ పిటిషన్ చదివారా? ఇది పిటిషన్ ఫైల్డ్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో 16/9/2022 నాడు వేసి గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉచ్చ న్యాయస్థానం మార్చి 3/2022 ఈ సంవత్సరంలో ఇచ్చిన రాజధాని అమరావతి రాజధాని మీద ఇచ్చినటువంటి తీర్పు మీద ఈ ఎస్ఎల్పి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ తీర్పు చదివారా? మిస్టర్ రాధాకృష్ణ గారు, వెంకటకృష్ణ గారు, సాంబా గారు, మూర్తి గారు ఈ తీర్పు చదివారా? ఈ ఎస్ఎల్పి చదివారా? ఈ మూడు రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 మార్చి 3/2022 తీర్పు 16/9/2022 నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్ఎల్పి మూడు చదివి డిబేట్లు పెట్టండి. ఈ మూడు చదవండి. ఏబిసిడీలు రావు కదా తమరికి. ఓన్లీ ప్రజల మధ్య అశాంతి రేపటము, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడము, రాష్ట్రంలో అశాంతి వాతావరణం నెలకొల్పడమే కదా మీ ఉద్దేశం. అది బాబు గారు కూడా మీకు అదే కదా నేర్పింది. మీకు శాలువాలు కప్పాడు, మీకు స్థలాలు ఇచ్చాడు, ఇళ్ళు ఇచ్చాడు మీకు. అందుకని ఆయనకు అనుకూలంగా డిబేట్లు పెట్టేయటం, చట్టాన్ని కూడా అవమానపరుస్తున్నారు, రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు మీరు. చదవండి ఒకసారి ఎస్ఎల్పి. ఈ తీర్పు గురించి మార్చి 3/2022 ఇచ్చిన తీర్పు గురించి యాంకర్ గారు ఏమంటారంటే 6 నెలలు అయిపోయింది, 6 నెలలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు మూసుకుందా అని అడుగుతున్నాడు. చట్టం గురించి ఏం తెలుసు నీకు? న్యాయస్థానాల గురించి ఏం తెలుసు నీకు? సర్టిఫైడ్ కాపీ అంటారు. ఆ సర్టిఫైడ్ కాపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు అందింది? సర్టిఫైడ్ కాపీ అందిన తర్వాత 90 రోజుల లోపల పిటిషన్ దాఖలు చేయవచ్చు సుప్రీంకోర్టులో. ఆ 90 రోజులు దాటిపోయిన తర్వాత కూడా డిలే కండోన్, మమ్మల్ని క్షమించండి ఆలస్యానికి అని చెప్పి కూడా పిటిషన్ వేయవచ్చు. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు వెలగబెట్టిన చంద్రబాబు కోట్ల రూపాయలు తినేయడము, అమరావతి రాజధాని పేరుతో వందలాది ఎకరాలని బేనామీలకు కట్టబెట్టేసి ఆస్తులు సంపాదించుకుంటాం అది చేశాడు. మరి 5 ఏళ్ళలో రాజధాని ఎందుకు కట్టలేకపోయాడు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తినేస్తారా? రోడ్లు వేయండి, అక్కడ పైప్ లైన్లు వేయండి, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పరచండి. 5 ఏళ్ళు ఏం చేశాడు చంద్రబాబు? సిఆర్డీఏ చట్టం తీసుకొచ్చాడు కదా, అన్ని చేశాడు కదా బాబు. అన్ని చేయలేను 6 నెలల్లో చేసేస్తాడా జగన్మోహన్ రెడ్డి? 6 నెలలు ఆలస్యం అయిపోయింది. మొద్దు నిద్రపోతుందా రాష్ట్ర ప్రభుత్వం? మొద్దు నిద్రపోట్ల. ఈ సర్టిఫైడ్ కాపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు అందింది అనేది కూడా అడగాలి మనం. సర్టిఫైడ్ కాపీ, ఈ తీర్పు కాపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు అందింది? వెబ్సైట్లో ఉండడం కాదు, వెబ్సైట్లు హ్యాక్ చేస్తున్నారు, చాలా దేశాల వాళ్ళు హ్యాక్ చేసేసి పంపించేస్తూ ఉంటారు. ఆ తీర్పుని కాదు, కోర్టు నుంచి అడ్వకేట్ జనరల్ గారికి కానీ లేదా చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కానీ అందాలి ఆ కాపీ. ఆ కాపీ ఎప్పుడు అందింది? అసలు ఇందాక నేను ఒక సుప్రీంకోర్టు తీర్పు చూపించాను. సుప్రీంకోర్టు తీర్పు ఇది. ఈ సుప్రీంకోర్టు తీర్పులో రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయము మేము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం చెప్పింది. ఇక్కడ హైకోర్టు తీర్పు చెప్పింది అమరావతినే రాజధానిగా ఉంచండి అని. అందుకని ఎన్టీఆర్ గారు అన్నారేమో కోర్టుకి ఒక న్యాయమా,
జడ్జికి ఒక తీర్పు అని. ది స్టేట్ అండ్ ది APCRDA are directed not to align, mortgage or create any third party interest on the land pooled except for the construction of capital city or development of capital region. The state and APCRDA are further directed to deliver hand over the developed reconstituted plots in Amravati capital region on ground to the landholders who surrendered their land as promised by the state within 3 months from the date of this order. 3 months లోపల వాళ్ళకి ఇచ్చేసేయాలి. అది గవర్నమెంట్, అది గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు. ఆ తీర్పుని మేము అమలు చేస్తున్నామని శ్రీలక్ష్మి గారు, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్రటరీ గారు చెప్పారు. చేయడానికి టైం పడుతుంది. అసలు కేంద్ర ప్రభుత్వ చట్టం అమలులో ఉన్నప్పుడు రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం అమలు కాకూడదు, దాని మీద కోర్టులకు వెళ్ళడము, న్యాయస్థానాలు కూడా తీర్పులు వెలువరిస్తున్నాయి. నేను గౌరవ హైకోర్టుని కించపరచడం లేదు, తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులను అవమానపరచడం లేదు. సందేహాలు వస్తాయి ప్రజలకి. కేంద్ర ప్రభుత్వ చట్టం అమలులో ఉండగా రాష్ట్ర సభ చేసిన చట్టం అమలు అవుతుందా? కాదు కదా. పార్లమెంట్ సుప్రీం కదా భారతదేశానికి. అలాగే సుప్రీంకోర్టు 3 జడ్జిల బెంచ్, భానుమతి గారు, ఇందూ మల్హోత్రా గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిన జడ్జిమెంట్ కూడా ఉన్నది కదా సైటేషన్గా. షెడ్యూల్ 7 అని చెప్పి అడ్డగోలుగా వాగుతున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ షెడ్యూల్ 7 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ఇది. 7వ షెడ్యూల్లోని ఇందులో కూడా అసలు ఏమీ రాజధాని గురించే రాసి లేదు. కంకరెంట్ లిస్టు, స్టేట్ లిస్టు, యూనియన్ లిస్టు. యూనియన్ లిస్టులో కేంద్ర ప్రభుత్వం నావెల్, మిలిటరీ, ఎయిర్ ఫోర్సు, ఆర్మ్స్, ఫైర్ ఆర్మ్స్, అమ్యునేషన్, ఎక్స్ప్లోసివ్స్, అటామిక్ ఎనర్జీ, మినరల్ రిసోర్సెస్, ఇండస్ట్రీస్ డిక్లేర్డ్ బై పార్లమెంట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను, ఫారిన్ అఫైర్స్, డిప్లొమాటిక్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయని 7th షెడ్యూల్ చెప్తోంది. ఒకటి లిస్ట్ 1 యూనియన్ లిస్ట్, లిస్ట్ 2 స్టేట్ లిస్ట్, పబ్లిక్ ఆర్డర్. 7th షెడ్యూల్ లిస్ట్ 2 స్టేట్ లిస్ట్. ఇందులో పోలీస్ ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ ద హైకోర్ట్, ప్రిజన్స్, రిఫార్మెంట్స్, పోస్టల్ ఇన్స్టిట్యూట్స్, లోకల్ గవర్నమెంట్, పబ్లిక్ హెల్త్, శానిటేషన్, హాస్పిటల్స్, డిస్పెన్సరీస్, పిల్గ్రిమేజెస్, intoxicating liquors, production, manufacture, possession, transport, purchase and sale of intoxicating liquors, libraries, museums and similar institutions, communications, that is to say roads, bridges, ferries and other means of communication not specified in list 1, municipal tramways, ropeways, inland waterways and traffic thereon subject to the provisions of list 1. అవి ఉన్నాయి. ఇంకా ఏవీ లేవు ఇందులో స్టేట్ లిస్టులో. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం ఆర్టికల్ 248 ప్రకారంగా పార్లమెంట్ హ్యాస్ ఎక్స్క్లూసివ్ పవర్ టు మేక్ ఎనీ లా విత్ రెస్పెక్ట్ టు ఎనీ మ్యాటర్ నాట్ ఎన్యూమరేటెడ్ ఇన్ ది కరెంట్ లిస్ట్ ఆర్ స్టేట్ లిస్ట్. సచ్ పవర్ షాల్ ఇంక్లూడ్ ది పవర్ ఆఫ్ మేకింగ్ ఎనీ లా, ఇంపోజింగ్ ఎ ట్యాక్స్ నాట్ మెన్షన్డ్ ఇన్ ఎయిదర్ ఆఫ్ దోస్ లిస్ట్. ఏ చట్టాన్నైనా తయారు చేసే అధికారము పార్లమెంట్కి ఉన్నది. ఆర్టికల్ 248. ఆర్టికల్ 246 సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ లాస్ మేడ్ బై పార్లమెంట్ అండ్ బై ది లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్స్ నాట్ విత్స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ క్లాస్ 2 and 3. Parliament has exclusive power to make laws with respect to any of the matters enumerated in list 1 and the 7th schedule. The constitution referred as the union list. Notwithstanding any in clause 3, Parliament and subject to clause, the legislature of any state also have power to make laws with respect to any of the matters enumerated in list 3 in the 7th schedule. Parliament has power to make laws with respect to any matter for any part of the territory of India. భారతదేశం మొత్తానికి చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. ఆర్టికల్ 246 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అలాగే ద లెజిస్లేచర్ ఆఫ్ ఎనీ స్టేట్ హ్యావ్ పవర్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ ఆఫ్ ద మ్యాటర్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ లిస్ట్ 3 ఇన్ ద 7th షెడ్యూల్ అని కూడా ఉన్నది. సో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి రాజ్యాంగం ప్రకారమే. ఆర్టికల్ 245 ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎక్స్టెంట్
of laws made by Parliament and by the legislature of state. Subject to the provisions of this Constitution, Parliament may make laws for the whole or any part of the country, territory of India, and the legislature of a state may make laws for the whole or any part of the state. రాజ్యాంగంలోని 245 ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా సరే చెందినటువంటి చట్టాలను చేసే అధికారం ఉన్నది అని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 245 చెబుతున్నది. నో లా మేడ్ బై ద పార్లమెంట్ షల్ బి డీమ్డ్ టు బి ఇన్వాలిడ్ ఆన్ ది గ్రౌండ్ దట్ ఇట్ వుడ్ హ్యావ్ ఎక్స్ట్రా టెరిటోరియల్ ఆపరేషన్. సో ఎస్ఎల్పి మీద సుప్రీంకోర్టు విచారణకి తీసుకుంటుందా లేదా అన్నది కూడా అనుమానాలు వ్యక్తపరిచేస్తున్నాయి పచ్చగొట్టాలు పిచ్చిగొట్ట. అది చాలా తప్పు. మీరు లాయర్లు అయిపోతున్నారు, పిటిషనర్లు అయిపోతున్నారు, రెస్పాండెంట్లు అయిపోతున్నారు, జడ్జిలు కూడా మీరే అయిపోతున్నారు, తీర్పులు కూడా మీరే చెప్పేస్తున్నారు. గొట్టాల్లో కూర్చుని, పచ్చగొట్టాల్లో కూర్చుని, పచ్చ డబ్బాల్లో కూర్చుని మీరే తీర్పులు కూడా చెప్పేస్తున్నారు. ఇది తప్పు, రాజ్యాంగ విరుద్ధం. ఇది పాత్రికేయ వృత్తికి ద్రోహం చేస్తున్నారు. చేయొద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచండి, విద్వేషాలు రెచ్చగొట్టకండి. బాబు గారు మీరైనా చెప్పండి వాళ్ళకి, పచ్చగొట్టాలకి పచ్చ పేపర్లకి రాష్ట్రాన్ని శాంతియుతంగా ఉంచమని. మళ్ళీ కలుస్తాను. జై హింద్.